టాలీవుడ్కి బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో సినిమా టికెట్ రేట్లు పెంచేదే లేదు అని ఆయన అల్టిమేటం జారీ చేశారు. టికెట్ రేట్లు పెంచాలన్న నిర్మాతలు అలాగే దర్శకులు ఎవరు మా దగ్గరికి రావద్దు అని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు. ఇటు ఇందిరమ్మ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, సో పేదల కోసమే మా నిర్ణయాలు ఉంటాయి. ఇలా రేట్లు పెంచాలి అని చెప్పి ఎవరు అడిగినా మేము చెయ్యం ఇక ముందు అని చెప్పేసి ఆయన అయితే కామెంట్ చేశారు. ఇటు హీరోలకి రూపాయలు 100 కోట్ల రెన్యూమరేషన్ ఇస్తున్నారు. ఎవరివ్వమని అడుగుతున్నారు, వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అండ్ టికెట్ రేట్లు ఎందుకు పెంచమంటున్నారు. సో మొత్తం మీద ఇటు ఓజీ తర్వాత అఖండ 2 ఈ సినిమాలకి టికెట్ రేట్లు పెంచడం ఇవన్నీ జరిగిన తర్వాత ఇంకెవరు మా దగ్గరికి రాకండి. ఇటు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అలాగే హీరో కావచ్చు, ఎవరైనా ఆర్టిస్టులైనా హీరోస్ అయినా మా దగ్గరికి రాకండి. ఇది పేదల కోసమే మా నిర్ణయాలు ఉంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసమే పనిచేస్తుంది అని చెప్పేసి సెన్సేషనల్ కామెంట్స్ అనుకోవచ్చు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన చేసిన ఈ సెన్సేషనల్ కామెంట్స్పై మరి సినీ పరిశ్రమ నుంచి ఎవరైనా స్పందించారా, దీనిపై ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది సినీ ఇండస్ట్రీ మీద అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా సీనియర్ కరెస్పాండెంట్ ఇటు రవిచంద్ర ఉన్నారు, రవిచంద్రతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవిచంద్ర చెప్పండి, అంటే నిన్ననే ఇటు 50 రూపాయలు సింగిల్ స్క్రీన్, అలాగే మల్టీప్లెక్స్లో 100 రూపాయలు, అలాగే ప్రీమియర్స్ మీద కూడా ఒక ప్రీమియం అమౌంట్, ఇవన్నీ పెంచి నిన్ననే అయిపోయింది. ఇవాళ అమలు చేశారు. హైకోర్టు నుంచి కూడా ఒక ఆర్డర్ మెమోకి సంబంధించి మళ్ళీ స్టేని కూడా కొట్టిపాడేయడం ఇదంతా జరిగిన తర్వాత ఇమీడియట్గా ఇప్పుడు కాంట్రాస్ట్గా ఆయన ఇంకెవరు రావద్దు అని చెప్పేసి ఆయన చేసిన ఈ స్టేట్మెంట్ని ఎలా చూడాలి? అంటే ఆయనకి ఏమైనా ఇబ్బంది కలిగిందా, లేకపోతే ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్ ఒక్కరోజు తర్వాతనే అఖండ 2 రిలీజ్ అయిన 1 డే తర్వాత ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్స్ చేశారు ఆయన? కళ్యాణ్, తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే చిత్ర పరిశ్రమకు కొంత షాకింగ్ ఇచ్చాయని చెప్పుకోవాలి. గతంలో కూడా తెలంగాణలో పుష్ప ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన దుర్ఘటన నేపథ్యంలో అసలు టికెట్ రేట్లు పెంచేది లేదు, ప్రీమియర్ షోస్ కి అనుమతి ఇచ్చేది లేదు అంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది. అసెంబ్లీ సాక్షిగా కూడా ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలకు ప్రీమియర్ షోలకు అనుమతి ఇచ్చారు. కాకపోతే అర్ధరాత్రి షోలకి అనుమతి ఇవ్వలేదు, కానీ మామూలు రెగ్యులర్ సెకండ్ షోని ప్రీమియర్ షోగా కన్వర్ట్ చేసుకొని ప్లే చేయడానికి అనుమతి ఇచ్చారు. అలాగే టికెట్ రేట్లు కూడా పెంచారు. దాదాపు 800 రూపాయల నుంచి 600 రూపాయల వరకు కూడా పెంచుకుంటూ వచ్చారు. రీసెంట్ గా నిన్న జరిగిన అఖండ తాండవానికి కూడా 600 రూపాయల ప్రీమియర్ షో టికెట్, అలాగే రాత్రి 8 గంటలకు 9 గంటల ప్రాంతంలో సినిమాని ప్లే చేసేలాగా రెగ్యులర్ షోస్ లో 4వ ఆటని అఖండ ప్లే చేసుకునేలాగా దానికి 600 రూపాయల టికెట్ కూడా ఇవ్వటం జరిగింది. సో తర్వాత 3 రోజులకు సింగిల్ స్క్రీన్ లో 50 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 100 రూపాయలు కూడా పెంచుతూ మెమో ఇచ్చారు. దానిపై కోర్టులో ఎదురు దెబ్బ తగలటం, అలాగే సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో అవి కొంత గందరగోళానికి దారితీశాయి. తర్వాత నిర్మాతలు హైకోర్టులోనే డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసుకోవటం, డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్ని ప్రస్తుతానికి నిలిపివేస్తూ స్టే ఇవ్వటంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. సో అధిక ధరలకే ఇప్పుడు పెంచిన రేట్లకే అఖండ తాండవం అయితే థియేటర్లో స్క్రీన్ అవుతూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే న్యాయపరమైన చిక్కులు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాటికి దూరంగా ఉంటేనే బెటర్ అన్న ఉద్దేశంతో మంత్రి వ్యాఖ్యలు చేసినట్టుగా అర్థమవుతోంది. గతంలో కూడా అసలు టికెట్ రేట్లు పెంచేది లేదు అంటూ కూడా తీర్మానం చేశారు, అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారు. కానీ అనివార్య కారణాల వల్ల నిర్మాతల శ్రేయస్సు అలాగే చిత్ర పరిశ్రమ శ్రేయస్సు దృష్ట్యా పెంచడం జరుగుతోంది. రైట్ మొత్తం మీద ఇటు అఖండ 2 తర్వాత మరి ఇలాంటి రిక్వెస్ట్లు రావడం మరి పెరిగే అవకాశం ఉందా? ఇటు హైకోర్టులో దానికి సంబంధించి కొన్ని కేసులను కూడా ఫైట్ చేయాల్సిన ఇష్యూ జరుగుతుంది. కేసులు మనం చూడొచ్చు. ఇటు సింగిల్ బెంచ్లో ఫస్ట్ అపీల్ చేశారు, దాని మీద స్టే వచ్చింది. దాని తర్వాత డివిజనల్ బెంచ్కి వెళ్ళినప్పుడు ఆ స్టేని ఎత్తివేసి మొత్తానికైతే సినిమాకి సంబంధించిన రేట్లు పెంచే అవకాశం దొరికింది. సో ఇలా మరి రానున్న రోజుల్లో కూడా ఇలా లీగల్ ఇష్యూస్ కానీ, లేకపోతే గతంలో కూడా ఇటు మా సీనియర్ కరెస్పాండెంట్ రవిచంద్ర చెప్పినట్టు, ఇటు గతంలో కూడా మా ప్రతినిధి చెప్పినట్టు అసెంబ్లీలో కూడా తీర్మానం చేశారు. పుష్ప టైంలో ఇటు లేట్ అవర్స్లో కూడా సినిమాని రిలీజ్ చేయడం కానీ, ప్రీమియర్ షోస్ వేయడం కానీ అలాంటివన్నీ తగ్గించేస్తాము. అలాగే గవర్నమెంట్ నుంచి
ఒక ఫీజిబిలిటీ టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఏదైతే ఫీజిబిలిటీ ఇచ్చారో గతంలో అలాంటి ఇక ముందు ఉండకపోవచ్చని ఇటు మినిస్టర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయనైతే సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఒక రకంగా మరి ఇటు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వీళ్ళకే ఈ స్టేట్మెంట్ చాలా క్లియర్గా తెలుస్తుంది. మేము పేదల కోసమే మా నిర్ణయాలు ఉంటాయని చెప్పేసి ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు. పేదల కోసమే అంటే టికెట్ రేట్లు పెంచి సామాన్యులకు ఆ డబ్బులు ఎక్కువ భారాన్ని వాళ్ళపై మోపే ఇంట్రెస్ట్ లేదు అన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సీనియర్ ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు. రవిచంద్రతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు రవిచంద్ర గారు మీరు చెప్పండి, అసలు సినిమాకు సంబంధించిన నిర్మాతలు కానీ దర్శకులు కానీ వాళ్ళు పెట్టిన ఖర్చు మీద ఎక్కువ లాభాల కోసం ప్రభుత్వం నుంచి ఇట్లా టికెట్ రేట్లు పెంచాలన్న ఉద్దేశంతో వెళ్తుంటారా, లేకపోతే అసలు ముఖ్య కారణాలు ఏంటి? ఇటు టికెట్కి సంబంధించిన ప్రైజెస్ని ఇంక్రీజ్ చేయమనడానికి బడ్జెట్సే రీజనా, లేకపోతే ఇంకే ఇతర కారణాలు ఏమైనా ఉంటాయా? ప్రస్తుత పరిస్థితుల్లో ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకున్నారు. అలాగే సాంకేతికంగా కూడా చాలా ఉన్నతమైన సినిమాలని అలాగే టెక్నాలజీని వాడుతూ ఖర్చుకు వెనకాడకుండా సీడీల్లో కావచ్చు, గ్రాఫిక్స్ పరంగా కావచ్చు, టెక్నికల్ గా సినిమాని అప్డేట్ చేస్తున్నారు. ఇప్పుడు మన తెలుగు సినిమా ప్రపంచ సినిమా స్థాయికి ఎదిగిందని చెప్పుకోవచ్చు. ఆస్కార్ అవార్డు కూడా అందుకున్నారు. సో ఆ స్థాయిలో పాన్ ఇండియా పాన్ వరల్డ్ లెవెల్లో సినిమాలు తీస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఎక్కువ బడ్జెట్ ని సినిమాకి కేటాయిస్తున్నారు. ఆ బడ్జెట్ ని రాబట్టుకోవాలి అంటే ఖచ్చితంగా గతంలో అయితే పైరసీ లేదు, ఇప్పుడు అసలు నెక్స్ట్ డే సేమ్ డే కూడా పైరసీ వచ్చేస్తుంది, సినిమా కిల్ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ముందు 3-4 days లోనే ఎక్కువ రేట్లకి సినిమాని ప్రదర్శించి కొంత మేర కన్నా ఖర్చు పెట్టిన దాంట్లో అమౌంట్ ని రాబట్టుకోవాలన్న ఉద్దేశంతో ఆలోచన వచ్చి నిర్మాతలు అధిక రేట్ల కోసం ప్రభుత్వాన్ని అప్పీల్ చేయడం జరిగింది. ఏ సినిమాలు అయితే భారీ బడ్జెట్ తో తీశారో, ఎక్కువ బడ్జెట్ తో తీశారో ఆ సినిమాలకు అలాంటి వెసులుబాటు కల్పించే విధంగా గతంలో ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ఆ ప్రకారంగానే టికెట్ రేట్ల పెంచే ప్రక్రియ మొదలైందని చెప్పుకోవచ్చు. కానీ అది మితిమించుతుంది అనేసి చాలా ఎక్కువ రేట్లకు అవుతున్నాయి, ప్రేక్షకుల్ని అలాగే అభిమానుల జేబులు కొల్లగొడుతున్నారంటూ కొంతమంది దానిపై కూడా విమర్శలు చేశారు. అది కోర్టులో కూడా దానిపై వాదనలు జరిగాయి. కొన్ని సినిమాలకు న్యాయస్థానాలు ప్రభుత్వం ఇచ్చిన జీవోలను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. నిన్న అఖండ విషయంలో కూడా తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి ప్రభుత్వం మెమోని సస్పెండ్ చేస్తూ ఎక్కువ ధరలకు టికెట్లు అమ్మటానికి వీల్లేదు, ప్రీమియర్ షోలకు అనుమతి లేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే అసలు సినిమా అనేది సామాన్య ప్రేక్షకుడికి ఒక ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సాధనం కాబట్టి ఖచ్చితంగా అది అన్ని స్థాయిల వాళ్ళకి, హిందీ స్థాయిల వాళ్ళకి, మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు అందరికి కూడా అందుబాటులో ఉండాలి అన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచేది లేదు అంటూ కూడా గతంలో తీర్మానం చేశారు. ఒకవేళ పెంచాల్సి వస్తే ఆ పెంచిన అమౌంట్ లో 20% సినీ కార్మికుల సంక్షేమం కోసం ఖచ్చితంగా పే చేయాలంటూ కూడా ఒక నిబంధన పెడుతున్నట్లుగా ముఖ్యమంత్రి సాక్షాత్తు ఎన్నికల ప్రసంగంలో కూడా చెప్పడం జరిగింది గత 2 నెలల క్రితం. సో ఆ నేపథ్యంలోనే అఖండ సినిమాకి ఇచ్చిన మెమోలో కూడా ఖచ్చితంగా 20% ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఆ వెల్ఫేర్ యాక్టివిటీస్ కి ట్రాన్స్ఫర్ చేయాలంటూ కూడా మెన్షన్ చేయటం జరిగింది. సో ఇది పేదల ప్రభుత్వం అనుకోవచ్చు, ఎవరైనా కానీ అందరికీ సినిమా అందుబాటులో ఉండాలి, సినిమా వినోదం అందుబాటులో ఉండాలి అంటూ కూడా ప్రభుత్వం భావిస్తుంది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో పైరసీ వలన సినిమాలకు పెను ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ రోజులు ఏ సినిమా కూడా థియేటర్లో ఆడే పరిస్థితి లేదు. అందువల్లనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సినిమా విడుదలైన వారంలోనే లేదా 2 వారాల్లోనే ఎంత మేరకు వీలైతే అంత మేరకు కలెక్షన్లు దండుకోవాలనే ఉద్దేశం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా ఆలోచిస్తున్నారు. కళ్యాణ్. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. సో మొత్తం మీద సినీ పరిశ్రమకు సంబంధించి ఎటువంటి ఫీజిబిలిటీసు, రేట్లు పెంచుకునే అవకాశం రానున్న రోజుల్లో ఉండకపోవచ్చని మినిస్టర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుకొస్తున్నారు. అయితే ఇటు గతంలో ఇటు పైరసీ ఉన్న కారణంగా 1-2 రోజులు, 2-3 రోజుల కంటే ఎక్కువ ఆడకపోవడం అండ్ మన సినిమాలు పాన్ ఇండియా కాకుండా ఇటు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆ లెవెల్లో కూడా సినిమాలు తీస్తున్నారు, ఆ లెవెల్లో కూడా సినిమాలు ఆడుతున్నాయి. కాబట్టి మొదటి 2-3 రోజులు కానీ మొదటి వారం రోజుల్లో కానీ
పెట్టిన పెట్టుబడిని ఎక్కువ శాతం వెనుకకి తీసుకునే ప్రయత్నంలో ఈ రేట్లు పెంచుతున్నారు అని చెప్పుకొచ్చారు. ఇంకొక వాదన కూడా ఉంది, ఎక్కడైతే ప్రేక్షకులపై భారం ప్రేక్షకుల మీద అధిక భారాన్ని వేస్తున్నారు ఇటు ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే సినిమాకి సంబంధించిన హీరోస్ అలాగే డైరెక్టర్స్. సో ఈ రెండు వాదనల్లో మీరు దేన్ని సమర్థిస్తారు? ఇటు మినిస్టర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన కూడా అదే మాట చెప్పుకొచ్చారు. హీరోలకి 100 కోట్ల రెన్యూమరేషన్ ఎవరు ఇవ్వమని అడుగుతున్నారు. అసలు 100 కోట్ల రెన్యూమరేషన్ ఎవరు ఇవ్వమన్నారు అన్న ఈ డైలాగ్ ఏదైతుందో, ఈ స్టేట్మెంట్ ఏదైతుందో, ఇదే స్టేట్మెంట్ని గతంలో మనందరికీ తెలుసు. ఇటు ఐబొమ్మ రవి కూడా ఇదే స్టేట్మెంట్ని యూజ్ చేశాడు. సో మొత్తం మీద దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ఈ కామెంట్స్ని మీరు సమర్థిస్తున్నారా? లేకపోతే సినీ పరిశ్రమకి అలాగే ఒకవేళ రేట్లు పెంచిన సినీ పరిశ్రమకి సంబంధించిన కార్మికులు వాళ్ళకి 20%, ఆ పెంచిన రేట్లలో 20% 20% ఆ చిన్న స్థాయి సినీ కార్మికులకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పేం లేదని మీరు భావిస్తున్నారా? మీ ఫేవరెట్ హీరోస్ కోసం, మీ ఫేవరెట్ డైరెక్టర్స్ కోసం డబ్బులు పే చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? లేకపోతే మీరు ప్రభుత్వాన్ని అలాగే మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏకీభవిస్తున్నారా అన్న దానిపై మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.